జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలపై బీఆర్ఎస్ దృష్టి పెట్టింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎలక్షన్స్లో బేటల వారిన కంచుకోటపై తిరిగి పట్టు సాధించాలనే ప్రయత్నంలో ఉంది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా కాంగ్రెస్, బీజేపీకి గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థుల్ని నిలబెట్టి సత్తా చాటాలని చూస్తోంది. ఇంతకీ ఏ జిల్లాలో ఈ పరిస్థితి ఉంది? పట్టు బిగించేందుకు ప్రయత్నిస్తున్న ఆ నేత ఎవరు? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, పార్లమెంటు ఎలక్షన్స్ లో డకౌట్ అయిన బీఆర్ఎస్ ఇప్పుడు స్థానిక సంస్థల దంగల్పై దృష్టి పెట్టింది. అన్ని స్థానాల్లో గెలిచి పరువు నిలుపుకోవాలని ఆరాటపడుతోంది. ఈ క్రమంలోనే ప్రజల నాడిని పరిశీలించేందుకు సర్వేలు చేయిస్తోంది. మాజీ మంత్రి హరీష్ రావు ఇలాఖా సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ కు కంచుకోట. కానీ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో మెజార్టీ తగ్గింది. దీంతో కంచుకోటకు బేటలు వారింది. రెండెన్నికల్లో ఎదురైన చేదు అనుభవాలను గుణపాఠంగా తీసుకుని స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టు బిగించాలని ప్రయత్నిస్తోంది. పోయిన చోటే వెతుక్కోవాలన్న పట్టుదలతో హరీష్ రావు ఉన్నారు. దీంతో స్థానిక సమరంపై ఫుల్ ఫోకస్ పెట్టారు. పరువు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా సత్తా చాటాలన్న ప్లాన్లో ఉన్నారు. పార్టీల గుర్తులు లేకుండా జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలతో పాటు సింబల్స్ పై నిర్వహించే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో 100% అనుకూల ఫలితాలు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రత్యర్థులు గుక్క తిప్పుకోకుండా చేయాలని వ్యూహరచన చేస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఫోకస్ చేసి ప్రజా విశ్వాసాన్ని పొందాలనే ప్లాన్లో ఉన్నారు మాజీ మంత్రి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వటం లేదన్న కారు పార్టీ నేతల వాదన, ఈ అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెడుతున్నారు. సిద్దిపేట నియోజకవర్గం బీఆర్ఎస్ కు పెట్టని కోట. మాజీ మంత్రి హరీష్ రావుకు కంచుకోట. మెజార్టీలో రికార్డులు బద్దలు కొట్టిన నేత, పార్టీ ట్రబుల్ షూటర్ గా పేరుంది. ఉద్యమ సమయంలో జరిగిన ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించడంతో కీలక పాత్ర పోషించారు. ఎన్నికలు ఎక్కడ జరిగినా హరీష్ రావుకే బాధ్యత అప్పగించేవారు కేసీఆర్. బాస్ ఇచ్చిన టాస్క్ ను సక్సెస్ చేస్తూ వచ్చారు. అయితే గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో హరీష్ కంచుకోటకు బేటలు వారింది. 2018 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 2023లో మెజార్టీ తగ్గింది. 2018లో 118,699 ఓట్ల మెజార్టీతో రికార్డు సృష్టించిన హరీష్ రావుకు గత ఎన్నికల్లో 82,308 ఓట్ల ఆధిక్యతే వచ్చింది. అంటే 36,390 ఓట్లను కోల్పోయారు. ఇక పార్లమెంటు ఎన్నికల్లో సిద్దిపేటలో బీఆర్ఎస్ మరింతగా దెబ్బతింది. ఎంతగా అంటే ఎవరూ ఊహించని విధంగా సిద్దిపేట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కంటే బీజేపీ మెజార్టీ సాధించడం గమనించదగ్గ విషయం. అసెంబ్లీ ఎన్నికల్లో కంటే పార్లమెంట్ ఎలక్షన్స్ లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ సెగ్మెంట్ లో 26,252 ఓట్లు తగ్గాయి. దుబ్బాక స్థానంలో 31,165 ఓట్లు తక్కువ వచ్చాయి. హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట సెగ్మెంట్ లో 40,013 ఓట్లు తగ్గడాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ పరిణామాలతో హరీష్ రావు గ్రాఫ్ కూడా తగ్గిందా అనే చర్చ సాగింది. స్థానిక సమరంలో ఎలాగైనా గెలిచి ఉనికిని కాపాడుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోంది. గెలుపు గుర్రాల కోసం సర్వే చేయిస్తోంది. సిద్దిపేట నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి ఒక్కో ఇన్ఛార్జిని నియమించి ఈ పని చేయిస్తోంది. అన్ని చోట్ల క్యాడర్లో జోష్ కనిపిస్తోందని కారు పార్టీ నేతలు చెబుతున్నారు. టికెట్ ఆశావహులు రోజు రోజుకు పెరుగుతున్నారు. సర్వేలో వారి బలాబలాలు బయటపడుతున్నాయి. టికెట్ల కేటాయింపు సమయంలో సర్వే రిపోర్టులు ఉపయోగపడతాయి. బీసీ రిజర్వేషన్ల అంశంపై ఎన్నికల నిర్వహణ కొంత ఆలస్యమైనా గెలుపు గుర్రాలకు టికెట్లిచ్చి కాంగ్రెస్, బీజేపీకి చెక్ పెట్టాలని హరీష్ రావు వ్యూహరచన చేస్తున్నారు. అధికార హస్తం పార్టీతో పాటు బలమైన ప్రత్యర్థిగా మారిన బీజేపీని తట్టుకుని స్థానిక సమరంలో హరీష్ రావు తన లక్ష్యాన్ని సాధిస్తారా, కంచుకోటపై పూర్తి పట్టు బిగిస్తారా అన్నది చూడాలి.